నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ఈ మధ్య మీరు ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ప్రజల అభిప్రాయం ఈ ప్రభుత్వం మీద ఎలా ఉందనుకుంటున్నారు? కేవలం కొత్తగా ఓ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి ఉంటే పెద్ద అంత క్రిటికల్గా ఆలోచించాల్సిందేమీ లేదు. కానీ ఇంతకు ముందున్నటువంటి చరిత్ర 2001 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాల సంస్కరణలు అన్నీ కూడా ప్రారంభించి దాని కొనసాగింపుగా ఇప్పుడు 2047 విజన్ అనేటువంటి పేరుతోటి వరుసపెట్టి ప్రైవేటీకరణ కార్యక్రమాలు, ల్యాండ్స్ ఇష్టానుసారం లాక్కోవటం, రైతుల నుంచి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వటం, మైన్స్ అత్యంత విలువైనటువంటి మైన్స్ను కూడా ప్రైవేట్ కంపెనీలుగా దారాదత్తం చేయటం, అట్లాగే కొన్ని సంస్కరణలు, విద్యుత్ రంగంలో సంస్కరణలు, నీటి రంగంలో సంస్కరణలు, విద్యారంగంలో సంస్కరణలు, ఇవన్నీ కూడా ప్రజల మీద ఎక్కువ భారం వేసి రాష్ట్ర వనరులని దెబ్బ కొట్టేటువంటి, అందుకని చూడటానికి చెప్పడానికి ఇది అభివృద్ధి కోసం అని చెప్పినప్పటికీ కూడా రాష్ట్రాభివృద్ధికి దీర్ఘకాలంలో చాలా నష్టం కలిగించేటువంటి చర్యలు. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని మోడీ, అమిత్ షాలతో కన్సల్ట్ చేసే తీసుకుంటున్నారు. త్వరగా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. అనేక సెక్షన్లు ఈరోజు అసంతృప్తితో ఉన్నాయి. సార్, మీరు అన్నట్టు కేంద్రం ఇంపాక్ట్ అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన డిపెండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. మరి అది మేలు జరుగుతుందా, రాష్ట్రానికి కీడు జరుగుతుందా అంటారు? ఇప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే, ఈయన మద్దతు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నా కేంద్రం చంద్రబాబు నాయుడు గారు జుట్టును పట్టుకొని ఆడిస్తున్నది. అంటే చంద్రబాబు నాయుడు గారి జుట్టు కేంద్రం చేతిలో ఉంది ఇప్పుడు. అందుకని వాళ్ళు ఆడిస్తున్నారు. అందుకనే ఇప్పుడు వారానికి ఒకసారి ఢిల్లీ పోవటం, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వటం, మరలా కొత్త అజెండాని తీసుకొని రావటం. మన దురదృష్టం ఏంటంటే, వీళ్ళ మీద ఆధారపడి కేంద్రం నడుస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని నడుపుతూ ఉంది. దానివల్ల ఏంటంటే మన రాష్ట్ర ప్రయోజనాలు అనబడిపోయి కేంద్రం అజెండా ముందుకు వస్తూ ఉంది. దీంట్లో ఉన్న ఇంకో రాజకీయ అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడింది కేంద్రం యొక్క నిరంకుశ పెత్తందరితనానికి వ్యతిరేకంగా. ఆ రోజు ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఎన్టీ రామారావు వచ్చేసి ఈరోజు అదే ఫెడరల్ హక్కుల్ని, అదే ఆత్మగౌరవాన్ని కేంద్రాన్ని తాకట్టు పెడుతున్నారు. అది ఈరోజు అంటే దాదాపుగా చరిత్ర రివర్స్ అయింది, తిరగబడిపోయినటువంటి పరిస్థితి. అదే విధానం కొనసాగుతూ ఈ విధానాలు అమలు చేసి చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఏదో చేస్తున్నారు అనుకోవచ్చు. కేంద్రం యొక్క ఆధిపత్యం కూడా దీన్ని రెండు కలిసి ఇప్పుడు మన మీద వేగం, ఇప్పుడు డబుల్ ఇంజిన్ అంటున్నారు కదా, డబుల్ ఇంజిన్ తోలుతుంది జనం మీద, బుల్డోజర్ జనం మీద తోలుతున్నది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ దుస్థితికి కారణం కార్మిక సంఘాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్, లోకేష్ మాట్లాడడం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే పడుకుంటే జీతాలు ఇస్తారని మాట్లాడి, ఇవన్నీ ఎందుకోసం ఈ మాటలన్నీ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి? గతంలో వీళ్ళంతా కార్మికులకి మద్దతు ఇచ్చిన వాళ్ళే కదా సార్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ చాలా కాలం కూడా లాభాల్లో నడిచింది. యూనియన్లని భాగస్వాములు చేసి యూనియన్ల మాట విన్నంత కాలం యాజమాన్యం అది లాభాల్లో నడిచింది. యూనియన్లను నిర్లక్ష్యం చేసి బ్యూరోక్రాటిక్గా ఢిల్లీ నుంచే డైరెక్ట్గా నడవడం మొదలుపెట్టిన దగ్గర నుంచే నష్టాలు మొదలైనవి. కష్టపడి ఉద్యోగం సంపాదించిన వాళ్ళు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. పనిచేయకపోతే 10 మంది ప్రాణాలు ఎలా పోయినాయి? అక్కడ వాళ్ళు పనిచేస్తున్న బట్టి కదా ప్రాణాలు పోయినాయి. అందుకని పనిచేస్తున్న వాళ్ళు ప్రాణాలు పోతున్నప్పుడు వాళ్ళని ఎలా సముదాయించాలని వదిలేసి వాళ్ళు పని చేయలేదని వాళ్ళ మీద ఆరోపణలు చేయటం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. 2 సంవత్సరాల్లోనే ఎందుకు ఇంత వ్యతిరేకంగా వస్తున్నటువంటి చర్చ జరిగితే, ప్రధానంగా రైతులు బాగా ఎక్కువగా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మనం చూస్తున్న ఆక్వా రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మీరు ఈ మధ్య వెళ్ళినటువంటి ప్రాంతాల్లో కూడా చూశాను సార్. రైతులకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఏమో రైతులకి చరిత్రలో ఎప్పుడు చేయనంత మేలు చేశామని చంద్రబాబు నాయుడు చెప్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు సహజంగానే అరిచేతిలో వైకుంఠం బ్రహ్మాండంగా చేశామని చెప్పుకుంటారు. కానీ ఈరోజు మొత్తం సిస్టమ్ని గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వెంటాడుతున్నది. ఇలాంటి స్థితిలో ఇప్పుడు ఉదాహరణకి పొగాకు ఉంది, యుద్ధం వచ్చింది, ఎక్స్పోర్ట్లు ఆగినాయి, అందుకని అంటున్నారు. ఆ పేరుతో తగ్గించాల్సిన అవసరం ఏంటి? గత సంవత్సరం కాస్త ధర వచ్చిందని ఈ సంవత్సరం విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం పెరగని ఆటోమేటిక్గా ఐటీసీ దాన్ని ధర తగ్గించేసింది. ఐటీసీ లాంటి ఒక కంపెనీని నియంత్రించగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని మాట చెప్పటం వేరు, దాన్ని ఆచరించడం వేరు.
ఇప్పుడు మొక్కజొన్న రైతులు ఇదే పరిస్థితి. ఆక్వా అంటే ఎక్స్పోర్టర్స్ అందరూ ఒక రింగ్గా ఏర్పడిపోయి వాళ్ళు ఒక కార్టెల్గా ఏర్పడి ధర దిగ్గొస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇన్పుట్స్ అమ్ముతున్న కంపెనీలని, అవుట్పుట్ కొనేటువంటి కంపెనీలని నియంత్రించగలిగినటువంటి కెపాసిటీ ప్రభుత్వానికి లేనప్పుడు రియాలిటీలో ఏం చేయాలి? ధరల స్థిరీకరణ నిధిని వీళ్ళే కేటాయించి నేరుగా మార్కెట్లో దిగాలి. మార్కెట్లో దిగటానికి కొనటానికి బదులు ఇది ప్రభుత్వ విధానం కాదు. ఇప్పుడు ఏంటి డిఫరెన్షియల్ ప్రైస్ అని అంటున్నారు. డిఫరెన్షియల్ ప్రైస్ అంటే గవర్నమెంట్ 200 ప్రకటిస్తే వాడు 160 కొంటే 40 రూపాయలు మేము తర్వాత మీ అకౌంట్లో వేస్తామంటున్నారు. మిర్చికి చెప్పారు 2 ఏళ్ల క్రితం, ఇంతవరకు మిర్చికి పడలా. మొక్కజొన్న రైతులకు చెప్పారు, మామిడి రైతులకు మాత్రం కొద్దిగా గొప్ప ఇచ్చారు. కొద్దిగా ఇంకా అది కూడా అందరికి కాదు, కొంతమందికి ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎవరికి కూడా డిఫరెన్షియల్ ప్రైస్. పైగా డిఫరెన్షియల్ ప్రైస్ సిస్టమ్ వల్ల అంటే మీ గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఇప్పుడు 40 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అని వీళ్ళు ఆ 40 రూపాయలు కట్ చేస్తున్నారు. నేను కర్నూలులో ఉల్లిపాయ రైతులను చూశాను. ఉల్లిపాయ రైతులు డిఫరెన్షియల్ ప్రైస్ ప్రకటించగానే మరుసటి రోజు వ్యాపారస్తులు వాళ్ళ తగ్గించిన ధరకు స్థిరపడిపోయారు. మీకు వస్తుంది కదా గవర్నమెంట్ దగ్గర, మేము ఎందుకు పెంచడం, మార్కెట్లో డిమాండ్ ఉన్నా కూడా. అంటే ఆచరణలో అది ఏమవుతుందంటే డిఫరెన్షియల్ ప్రైస్ సిస్టమ్ ధరలు తగ్గటానికే రైతు నష్టపోవడం దారితీస్తుంది. దాని బదులు ప్రభుత్వ రంగ సంస్థలు దిగి పోటీగా, ప్రైవేట్ వాళ్ళని నిషేధించమంటం లేదు, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని మొనోపలి వాళ్ళకి వదిలేయకుండా కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. కాంపిటీషన్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత ధర పెరుగుతుంది, రైతుల లాభం. దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ రోడ్డు ఎక్కుతున్నటువంటి వర్గాల్లో ఈ మధ్య ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు 2 సంవత్సరాలకి ఇంత పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించే స్థాయికి ఎందుకు వస్తుంది సార్? ఎక్కడ సమస్య? 2 ఏళ్ళు అయిపోయింది పిఆర్సీ వేయాల. పిఆర్సీ వేయాలనంటే ఐఆర్ ప్రకటించాలి. ఐఆర్ ప్రకటించాలంటే డబ్బులు కావాలి. అందుకని ఐఆర్ ప్రకటించలేదు, పిఆర్సీ వేయలేదు. తీవ్రమైన ఆందోళన ఉంది. ఎప్పుడో 2028లోనో 29లో వేస్తే ఉపయోగం ఉంది. మరలా ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరు. పక్కనే ఉండే మహారాష్ట్ర పెంచింది, తెలంగాణ వాళ్ళు అది పెద్ద సంతృప్తి వాళ్ళకి లేకపోయినా ఎంతోమంది ముందు గుర్తించారు, పెంచాలనే ఒక ఆవశ్యకతని గుర్తించారు. వేతనాలు పెంపుదలే దేశంగానే రాష్ట్రంగానే అభివృద్ధి కావడానికి కీలకమైంది. కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు వస్తే అభివృద్ధి అవ్వదు. కార్మికులకు వేతనాలు పెంచితే, ఉద్యోగులకి, టీచర్లకు, కార్మికులకు ఉద్యోగాలు పెరిగితేనే, వేతనాలు పెరిగితేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అది మా పాయింట్. సార్, ప్రైవేటీకరణ అడుగులు మాత్రం చాలా వేగంగా పడుతున్నట్టున్నాయి. ఇక్కడ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారు, టూరిజం ప్రాజెక్టులు పీపీపీకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఆర్టీసీలో ప్రైవేటీకరణ భయం మొదలైంది. మున్సిపల్ ప్రాపర్టీస్ని కూడా చేస్తున్నట్టు పరిస్థితుంది. ఎంతటి వేగంగా దీనికి అడుగులు వేస్తూ ఉన్నారు సార్? ఇది ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైంది లూటీ. ఇది మానిటైజేషన్ అంటారు. అంటే ఇప్పుడు విద్యాధరపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రైవేట్ ఇస్తాం, ఆ స్థలం ఒక 20 ఎకరాల స్థలం, అక్కడ ఉన్న ఆస్తులు బోసులు అన్ని కొనాలి. ప్రైవేట్ పరం చేస్తే కొనాలి, వాడు 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం అక్కర్లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీ ఉంది, ఈ మెడికల్ కాలేజీకి వాడు సంవత్సరానికి 100 రూపాయలు 200 రూపాయలు ఒక 50-60 ఏళ్ల పాటు ఇస్తాడు. వాడికి వడ్డీ కూడా గిట్టుబాటు అవ్వదు ప్రభుత్వానికి. ఎంతో విలువైన స్థలాలు, బిల్డింగ్లు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల వరకు గత ప్రభుత్వం మంచి కృషి చేసింది. వెనకబడినటువంటి ప్రాంతాల్లో దాదాపు 11 కాలేజీలు, 17 పెట్టారు, ఒక 5 ప్రారంభించారు. మిగతా ఈ పాటికి అయిపోయి ఉండేది. ప్రభుత్వం రావడంతో కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి అయిపోయి ఉండేది. ఇప్పుడు వాటిని పీపీపీకి అని ఒక కొత్త ఇది పెట్టి, ఆ పీపీపీ ఇప్పుడు ఎవడు ముందుకు రావటం లేదు, గవర్నమెంట్ కట్టడం లేదు. ఇప్పుడు దాదాపు ఈ 2 ఏళ్లలో మనం ఒక్కొక్క కాలేజీకి 50 సీట్ల ప్రకారం లెక్కేసుకున్నా 10 సీట్లలో 500 సీట్లు అంటే 2 ఏళ్లలో 1000 సీట్లు మనం కోల్పోయాం, మెడికల్ సీట్లు. ఇది చాలా నష్టం కదా ఇది. అందుకని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మెడికల్ కాలేజీ ప్రైవేట్ పీపీపీ ఫెయిల్ అయినట్టు లెక్క. లూటీ చేసి వాళ్ళకి అప్పచెప్పడానికి స్థలాలు, ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పడానికి పీపీపీ తప్ప ఇది డెవలప్మెంట్కి తోడ్పడేటువంటి చర్య కాదు, ప్రజలకు అసలే తోడ్పడుతుంది. విశాఖపట్నంలో ల్యాండ్ అలొకేషన్స్ మీద మీరు చాలా కాలం నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. 99 పైసలకి ఎన్ని 100 కోట్ల విలువైనటువంటి భూమి అయినా మేము ఇస్తూ ఉన్నాం. అది మేము ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి ఇస్తూ ఉన్నాం, రాద్ధాంతం చేస్తున్నారు రాజకీయం కోసం అని చెప్పేసి అంటున్నారు మీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ భూములు అనేది పెద్ద ఒక స్కామ్ లాగా ఉంది. భూములు కేటాయింపులు విపరీతంగా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ కేటాయిస్తున్నారు. 99 పైసలకు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఆయన పేదవాళ్ళ, కొనలేని వాళ్ళ, డబ్బు లేని వాళ్ళు. ఇప్పుడు దళితులకు శ్మశాన వాటికలకు 2 ఎకరాలు ఇవ్వాలని జీవో ఉంటే 123 30 ఏళ్ళ నుంచి దాని అతీగతి లేదు, అసలు అమలు జరగటం లేదు. 140 మంది వ్యవసాయ కూలీలకి రాష్ట్రంలో వాళ్ళకి భూమే లేదు, సెంటు భూమి లేదు. వాళ్ళకి భూమి ఇస్తే వ్యవసాయం చేసి డెవలప్ చేస్తారు. కౌలు రైతులకి వాళ్ళకి కౌలు కట్టడానికి వాళ్ళకి కష్టం అంతా సరిపోతుంది. వాళ్ళకి 1-2 ఎకరాలు వాళ్ళకి
పండే భూమి ఇస్తే వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇప్పుడు పండే భూమిని తీసుకుపోయి వాళ్ళ విలువైనటువంటి వీళ్ళకి అప్పచెప్పి ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. నేను ఎంప్లాయ్మెంట్కి సంబంధించి లోకేష్ బాబు గూగుల్ వల్ల 1,80,000 ఉద్యోగాలు వస్తాయన్నాడు. ఆ తర్వాత 10-15 రోజులకి మన కేంద్ర మంత్రి తమసాని చంద్రశేఖర్ గారు ఆయన 5-6 వేలకు మించి రావన్నాడు. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ తోడలుడే శ్రీభరత్ 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. ఏది నిజం ఇందులో? వాళ్లే చెబుతుండే 5,000, 6,000, 1000 అని. అంత తక్కువ ఉద్యోగాలకి 22,000 కోట్ల రూపాయల రాయల్టీ ఇవ్వాలా? ప్రభుత్వ యొక్క సంపదని ఇవ్వాలా? నేను వాస్తవం చెప్పాలంటే యూత్లో ఒక రకమైన డైలమా ఉంది. ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తి, నిద్రాణంగా ఉంది. వీళ్ళు చెప్పేటువంటి మాటలకి చూద్దాం ఏమైనా వస్తాయేమో అనేటువంటి ఒక ఎదురు చూపులు ఉన్నాయి. ఇది కానీ ఈ భ్రమలు పటాపంచలైతే అప్పుడు భాగవతం మొదలవుద్ది. సో మీరు ఎన్ని చెప్పినా, మీరు ఎలాంటి విమర్శలు చేసినా, రూపాయికి ఎకరం కాదు మొత్తం ల్యాండ్ ఇస్తా ఏం చేస్తారని చెప్పి నారా లోకేష్ మాట్లాడుతున్నది. అది ఎందుకు అంత రిగరస్గా రియాక్ట్ అవుతుంది? ఖచ్చితంగా భూమి ఇచ్చి ప్రపంచం పెట్టుబడిదారులందరినీ ఆకర్షిద్దాం అనుకుంటున్నారు. ఫ్యాక్ట్ ఏమిటంటే మన దేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. గత 6 నెలల్లో 100 రూపాయలు వస్తే నెలకి 200 బయటికి పోతున్నాయి. అందుకని ఉచితంగా భూమి అని అంటే ఇది వ్యవసాయ రంగానికి మరణ శాసనం రాయటమే. రైతుల భూములు చాలా విలువైన భూములు, పంటలు పండించేటువంటి భూములు ఎలా తీసుకుంటారు? రైతులు కనీసం గ్రామ సభ పెట్టకుండా వాళ్ళతో చర్చించకుండా ముందు తీసేసుకొని తర్వాత చర్చలు అంటున్నారు. ఇది ఒక రకమైన పెత్తందారి తనం అనమాట. నిరంకుశత్వంగా జనం మీద మెడ మీద కత్తి పెట్టి భూములు ఇస్తావా చేస్తావా అని చెప్పని మధ్య చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇది మీ భూమి మీ హక్కు అని. అది ఆచరణలో మీ భూమి మీ హక్కు కాదు, మీ భూమి మా హక్కులాగా మారిపోయింది. భూములు తీసుకోవటం, ఆ భూములు తీసుకుపోయి బ్యాంకులో తాకట్టు పెట్టుకోవటం, లోన్లు తీసుకోవటం, బ్యాంకులకు ఎగ్గొట్టడం, వీళ్ళు బాగుపడటం, బ్యాంకులను దివాళా తీర్చడం. ఇది ఒక పెద్ద కుంభకోణం. ఇప్పుడు ఆల్రెడీ 20,000 ఎకరాలు ఇచ్చారు. 2వ దశ భూ సమీకరణ కానీ చేయకపోతే అమరావతి మున్సిపాలిటీ అయిపోతుంది, ఇది అభివృద్ధి చెందే అవకాశం ఉండదని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అభివృద్ధి కావటానికి నిధులు కావాలి కానీ మున్సిపాలిటీ, పంచాయతీ, కార్పొరేషన్ అనేది కొలబద్ద కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామని నిధులు రాలేదు. వీళ్ళు నిధులు పెట్టి డెవలప్ చేస్తే రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు ఎక్వైర్ చేసిన చరిత్ర ఎక్కడా లేదు. ఎకనామిక్ డెవలప్మెంట్ వేరు, పొలిటికల్ సెంటర్ బిల్డింగ్ వేరు. రాజధాని పొలిటికల్ సెంటర్ కానీ దాన్ని బిల్డ్ చేయాలి. దానికి బదులుగా ఇది డెవలప్మెంట్ అనే పేరుతో మొత్తం ఇక్కడ కేంద్రీకరిస్తే రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటి? మనం హైదరాబాద్లో కేంద్రీకరించే మన రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం తీసుకుపోయి అక్కడ కుమ్మరించాము ఇన్వెస్ట్మెంట్స్ అన్ని. ఇప్పుడు అమరావతిలో కుమ్మరించేస్తే మిగతా ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి? రాయలసీమ పరిస్థితి ఏంటి? ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ ఏం కావాలి? అందుకని ఆ రకమైనటువంటి ప్రాజెక్టు సక్సెస్ అవ్వదు. చంద్రబాబు ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని చూసి ఇంతమంది ఇన్వెస్టర్లు వస్తూ ఉన్నారు. అది గిట్టని వాళ్ళే ఈ ల్యాండ్ ఇచ్చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా చెప్తున్నాయి ఎంఓఏలు అన్ని రియలైజ్ అవుతున్నాయి. అన్ని ఎంఓఏలు లక్షలు అవుతున్నాయి కానీ రియలైజ్ అవుతున్నాయి 10% కూడా లేవు. ఎంఓఏలు చూపెట్టి ఇప్పుడు అదేదో ఉంటుంది, ఆకాశంలో మబ్బులు చూసి ముంత పగలు కొట్టుకున్నట్టు ఉంటుంది. ఎంఓఏలు చూసి అభివృద్ధి జరుగుతుంది. ఇది ఇది చెత్త కాగితాలు, దేనికి పనికిరావు ఎంఓఏలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ కానీ వ్యక్తిగా ఎటువంటి పాత్ర ప్రస్తుతం పోషిస్తూ ఉన్నారు? మాకు ఆయన అభిప్రాయాలు తీవ్రమైన విభేదం ఉంది. సనాతన ధర్మం పేరుతోటి హిందూ ఆధిపత్యవాదాన్ని, హిందువులో కూడా అగ్రకుల ఆధిపత్యాన్ని, అందులో కూడా చిన్న ముఠాలో దీన్ని ముఖ్యంగా మైనార్టీలకు వ్యతిరేకంగా మొత్తం పైనుంచి రుద్దాలనే బీజేపీ ఆర్ఎస్ఎస్ వైఖరిని నెత్తినేసుకున్నాడు ఈయన. ఇంతకుముందు అంతానేమో చెగువేరా అన్నాడు, ఇప్పుడేమో తీసుకొచ్చి ఈ సనాతన ధర్మం పేరుతోటి చేస్తున్నాడు. అది చాలా రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఆయనకు కూడా మేలు చేయదు. ఇక ఆయన నిర్వహించేటువంటి విధులు, డిపార్ట్మెంట్లు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు ఆయన అటవీ శాఖ మంత్రి, ఎన్విరాన్మెంటల్ మంత్రి. ఇప్పుడు అటవీ శాఖలో ఏజెన్సీ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఇల్లీగల్ సర్వేలు జరుగుతున్నాయి ఈ మైనింగ్ కోసం. ఈవెన్ గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా వితౌట్ టేకింగ్ ది కన్సెంట్ ఆఫ్ ది పీపుల్, వాళ్ళు అక్కడ లోకల్ పీపుల్. గ్రామ సభ అనేది అత్యంత పవర్ఫుల్ పెసాద్ చట్టం ప్రకారం, రాజ్యాంగంలో 5వ షెడ్యూల్. ఈయన అడవుల శాఖ మంత్రిగా దాన్ని ఎలా అనుమతిస్తున్నాడు? ఈ పంపుడు స్టోరేజ్ వాళ్ళు అసలు అక్కడ పెట్టకూడదు, వాళ్ళు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఎలా అనుమతిస్తారు? ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం విశాఖపట్నంలో వస్తుంది, మనకి కాకినాడలో వస్తుంది, అన్ని చోట్ల ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వస్తుంది. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి ఆయన మంత్రిగా. ఆ విషయంలో తగినంత సంతృప్తికరమైన రిజల్ట్స్ అయితే లేవు. సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటన చూసిన తర్వాత క్రాంతి కుమార్ అదే సిఐ వాళ్ళ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటన కానీ లా అండ్ ఆర్డర్ని మీద ఒక భయం అన్నది
ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఈ ఘటనలు ఎలా చూస్తారు సార్? పోలీసులు వాళ్ళు అండమొక్కటిక్గా వ్యవహరించడం, పోలీసు రకంగా చెప్పాలంటే సెటిల్మెంట్ కేంద్రాల కింద మారిపోయినాయి పోలీస్ స్టేషన్లన్నీ కూడా. ఈ లాకప్ డెత్ అనేది ఎక్స్ట్రీమ్. ఇప్పుడు మన స్టేట్లో ఇది సెన్సేషనల్. ఈ మధ్య ఎప్పుడు అసలు ఇటువంటిది ఎక్కడ సినిమాల్లో కూడా ఎప్పుడూ లేదు. ఇంత సీరియస్ ఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. దీన్ని మొదటి ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకుంది. ప్రజల్లో బాగా చర్చ అవటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు కదులుతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. ఇదైనా ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటికి రావాలి. పోలీస్ స్టేషన్ యాక్సెస్గా ఇవన్నీ కూడా రావాలని అంటే న్యాయ విచారణ చేస్తేనే ఫ్యాక్ట్స్ ఏమైనా బయటకు వస్తాయి. న్యాయ విచారణకి వాళ్ళు సిద్ధంగా లేరు. సిట్లు ఏముంది, వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు, వాళ్ళ పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటారు. న్యాయ విచారణ జరిగితేనే మనకి దీంట్లో వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మేము సిట్ విచారణ జరిపాము, సిఐ నాగరాజును అరెస్ట్ చేసాం, ఇంకేం చేయాలి, ఇంకెందుకు వేరే విచారణ అడుగుతా ఉన్నారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. దీని వెనక చాలా పెద్ద తలకాయలు ఉన్నట్టు రోజు వార్తలు వస్తున్నాయి. భూ కుంభకోణాలని అసలు ఎందుకని దీన్ని ఇంత కాల్ చేసి బూడిద దొరకకుండా చేసి అంత ఒక తీవ్రమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక అతను ఇంకో అతను ఎవరైనా మర్డర్ చేశారన్నారు. ఏ ఘటనలో ఎందుకు మర్డర్ జరిగిందా మర్డరు? లేకపోతే వాళ్ళు రకరకాల ప్లేసులు తిప్పారు, ఎందుకు తిప్పారు? అనఫిషియల్గా ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ కాదు కదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేని ఒక వ్యక్తిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్లో అతను ఎందుకు పాల్గొంటున్నాడు? ఒక సీరియస్ నెట్వర్క్ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. అది బయటకు రావాలి, ప్రజలకి అది ఉందా లేదో కూడా చెప్పాలి కదా. రకరకాల వార్తలు వస్తున్నాయి. అది న్యాయ విచారణ చేస్తేనే అవన్నీ బయటకు వస్తాయి. ఇదే రకమైన పరిస్థితి కొనసాగితే ప్రజలు శాంతి భద్రతల మీద కూడా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. సాయికృష్ణ లాకప్ డెత్ పైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మీరైనా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇతర ప్రజా సంఘాలు, అన్ని పక్షాలు కూడా దాదాపుగా అసలు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం క్రిమినల్స్ని వెనకేసుకొస్తారా, క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తారా అని మాట్లాడుతున్న పరిస్థితి. ఆ క్రిమినల్ చంపిన వాళ్ళు కూడా క్రిమినలేగా. అవును, అంతే కదా సార్. పోలీసులు ఆ పోలీసులు ఒక అతను హిస్టరీ చూస్తే, ఇద్దరు కానిస్టేబుల్ అరెస్ట్ చేసిన హిస్టరీ చూస్తే, అతను డబ్బులు వసూలు చేసిన దాంట్లో, జందాలు చేసిన దాంట్లో అనేక రకాల, అసలు అతని మీద కూడా రౌడీ షీటర్ పెట్టాలి, ఇటువంటి వాళ్ళ మీద కూడా అన్ని అంతగా ఉన్నది. రౌడీలను ఎవరు పోషిస్తున్నారు? వీళ్ళందరినీ ఎందుకు అసలు తీసుకెళ్తున్నారు? ఈ రౌడీ షీటర్లు అనేవాళ్ళని ఇన్ఫార్మర్ల కింద పోలీసులు, రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు చేయాల్సిన తప్పుడు పనులను వీళ్ళ ద్వారా చేయిస్తారు. వీళ్ళు చేస్తే ఓకే, వీళ్ళు ఎంతకాలం అని చేస్తారు, ఎంతకాలం పడి ఉంటారు. ఇప్పుడు అతను క్రాంతి కుమార్ అని పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు చేసుకున్నాడు. అతను ఎప్పుడో 10 ఏళ్ళ 12 ఏళ్ళ క్రితం రౌడీ షీటరు. 8 ఏళ్ళ తర్వాత కేసులు కూడా లేవు. మరి అతను ఇంకెందుకు స్టేషన్కి రమ్మంటారు? డ్రగ్స్ వాళ్ళు ఎవరో చెప్పు, నీకు తెలుసు అని వేధిస్తూ ఉంటే, అంటే ఇతన్ని ఆ నెట్వర్క్లో ఉపయోగించుకోవాలనే కదా. పలానా కొట్టి రావాలి, పలానా దగ్గర చూసి రావాలి, కాల్చి రావాలి. ఈ రకంగా ఇన్ఫార్మర్ల కింద, లేకపోతే వాళ్ళ చేతిలో సాధనాల కింద అఫిషియల్గా, అనఫిషియల్గా అన్నిటికీ ఉపయోగించుకుంటుంటే ఇలాంటి వాళ్ళు సూసైడ్లు చేసుకుంటారు. స్టేషన్లో కూడా కొడితే చచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ పెంచి పోషిస్తుందా మీరు రవిడీజాన్ని? ఇప్పుడు అతను ఎరకాటంలో పడే పొజిషన్ వచ్చింది కాబట్టి ఆ ఎరకాటలో నుంచి బయటపడటానికి వాళ్ళని 2 మాటలు, వీళ్ళు 2 మాటలని, ఈ కులం గురించి మాట్లాడొద్దని ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే సమస్య పరిష్కారం కాదు. పైగా చూసి తప్పుకొని ఎస్కేపిస్ట్ మెథడ్తో మాట్లాడితే సమస్య పరిష్కారం. ఎమ్మెల్యేల మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీరు చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్ మీద ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది సార్? అది ఎమ్మెల్యేల పని విధానం బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అందుకని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పబ్లిక్గా విడుదల చేస్తే తెలుస్తుంది. అసలు ఇప్పుడు ఎమ్మెల్యేలు నేరుగా అన్న సందర్భాలు ఉన్నాయి. 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లు 100కు 100 తోడేసే కదా నేను మళ్ళీ గెలిచేదని ఓపెన్గా వాళ్ళ అనుచరులతో ఓపెన్గా అన్న ఘటనలు ఉన్నాయి. అందుకని ఈ అవినీతి విచ్చలవిడిగా పెరుగుతుంది. అన్నిట్లోనూ వాటాలు కింద నుంచి పైదాకా వాటాలు వాళ్ళకి పోవాల్సిందే. అమరావతి కూడా వాటాలు పంపిస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత పోతున్నాయి ఏంటో, ఎంత పర్సెంటేజ్లో మనకు తెలియదు. కాబట్టి ఈ వాటాల రాజ్యం పోతే అవినీతి అంతం అయితే, రాజకీయ అవినీతి అంతం కాకుండా కింద స్థాయిలో అవినీతి పోదు. సార్, రఘురామకృష్ణరాజు పేదల ఇల్లు కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా చర్చిలను కూల్ చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు అంత వివాదాస్పదంగా మారారు? గుండు నియోజకవర్గంలో 2000 ఇళ్ళు కూల్ చేశారు. దానికి కాలువ కట్టల మీద రోడ్లకి అడ్డంగా ఉంది, బ్యూటిఫికేషన్ చేయాలనేటువంటి పేరుతోటి. అదే సమయంలో ఆ కాలువ కట్టల మీద రోడ్లు సైడ్ ఉన్నటువంటి భూస్వాముల ఇళ్ళని, వాళ్ళ గెస్ట్ హౌస్లను కూడా తాకలేదు. వాటిని మాత్రం వదిలేశారు. వీళ్ళన్నింటినీ బుల్డోజ్ చేశారు. ఎవరైనా పేదవాళ్ళు ఇల్లు కోల్చాలనంటే ముందు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఇల్లు సౌకర్యం కల్పించాలి. ఇల్లు సౌకర్యం కల్పించకుండా మీకు ఎక్కడో ఇచ్చాం, నడుములో నీళ్ళు వచ్చే దగ్గర స్థలం ఎప్పుడు ఇచ్చాం, అసలు అప్పుడే మాకు వద్దన్నారు వాళ్ళు. ఇప్పుడు మీ పేరుతో పోండి కూల్ చేశారు. అక్కడ పోయి ఏం చేయాలి? వాళ్ళు ఇల్లు కట్టించి కదా ఇవ్వాలి.
ప్రత్యామ్నాయ ఇల్లు కట్టించి మీరు కూల్చేయండి. అట్లా కాదు బ్యూటిఫికేషన్ అనేటువంటి పేరుతో కూల్చేసిన నా ఘనత అని చెప్పానంటే ఎదురొచ్చిన చర్చిలనే కాదు దేవాలయాన్ని కూడా కూల్చేసి. ఇప్పుడు ఆకివీళ్ళలో గొంతేనమ్మ గుడి అనేది దళితుల కులదైవం, అది చర్చి కాదు, క్రైస్తవ మేరీ లేరు అక్కడ. దాన్ని కూల్చేసి మేము రామాలయం కడతాం, రాత్రి కూల్చేశారు. అర్ధరాత్రి పోయి కూల్చేస్తారు ఎవరైనా దేవాలయాన్ని. ఏ భూస్వామి వచ్చి నా పొలానికి అడ్డంగా ఉన్నారు వీళ్ళు, ఇక్కడ కారు పెట్టుకోవడానికి గెస్ట్ కట్టుకోవడానికి అడ్డం ఉంది, రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి ఇది అడ్డంగా ఉంది అన్ని చోటల్లో కూల్చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే కేవలం ఈ రియల్ ఎస్టేటు ఆడ ఉండే రొయ్యల చెరువుల వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పేదవాళ్ళు ఇల్లు కూల్చేశారు. అందుకనే మేము దాని మీద పోరాడుతున్నాం. సర్ అనేది ఒక భూతంలాగా మారింది చాలా రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అది సర్ చేస్తూ ఉన్నారు. ఎలా జరుగుతుంది ఇక్కడ పరిస్థితులు ఏంటి, దాని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు దాకా సర్ గురించి విన్నాం, బీహార్లో ఎలా, వెస్ట్ బెంగాల్లో ఎలా అని విన్నాం. ఇప్పుడు మన ముంగిటికి వచ్చింది, ఇది భూతమే, భూతంగానే ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాకనే నాది కూడా తెప్పించాను. ఇప్పుడు నా ఓటు 2002లో ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఎవరితో బాధ్యత? 2002 తర్వాత ఓటర్గా 2002 లేదు, ఆ తర్వాత సవరణలు జరిగినాయి, చేర్పులు మార్పులు జరిగినాయి. చేర్పులు మార్పులు జరిగిన వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు 5 ఎన్నికల్లో 10 ఎన్నికల్లో ఓట్లు వేసాము, 2000 రాకపోతే 2002లో సరే జరిగింది అమలు. ఇంటికి వచ్చారు, వాళ్ళే ఫారాలు ముందు పెట్టుకుని అందరిని అడిగారు, నీ పేరేంటి, వయసు ఎంత, మీ నాన్న పేరు ఏం పేరు, ఎన్ని రాసుకున్నారు, ఎంతమంది ఉన్నారు, అంతమంది పేర్లు రాసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత అభ్యంతరాలు ఉంటే తెలియజేసాము. ప్రతి సంవత్సరం మార్పులు జరుపులు జరుగుతున్నాయి, ప్రతి ఎన్నికల్లోనూ మార్పులు, అది సిస్టమ్. ఇప్పుడు సర్ర పేరుతోటి జరుగుతుంది ఓటర్ల మార్పులు జరుపులు కాదు, ఇది పౌరసత్వ గుర్తింపు సమస్య కింద మారింది. ఇది ఓటర్గా చేరాలంటే నువ్వు పౌరుడుగా నిరూపించుకోవాలి. అసలు భారతదేశంలో నేను పౌరుడిని నిరూపించుకోవడానికి ఎలాంటి ఆధారం లేదు, బై ఆరిజిన్ బై బర్త్ తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు నిన్ను నిరూపించుకోండి అని చెప్పడం అంటే భారతదేశ పౌరుల్ని అభద్రతా భావంలోకి నెట్టడం. నేను పౌరున్నా కాదని ఎవరు నిర్ణయిస్తారు? ఒక ఆఫీసర్ నిర్ణయిస్తాడా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుందా? దానికి ఏమైనా ఏజెన్సీ ఉందా? ఇంతకుముందాక సిటిజన్ ఆఫ్ ఇండియా అని పాస్పోర్ట్లో ఉండేది, ది సిటిజన్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని. ఇప్పుడు అది కూడా పౌరసత్వం కాదంటున్నారు. మన ఆధారు పౌరసత్వం కాదంటున్నారు, ఓటర్ కార్డు పౌరసత్వం కాదు, ఇంకేమిటి పౌరసత్వం? అంటే నీకు పౌరసత్వం లేదు, ఎప్పుడు మేము నువ్వు పౌరుడు అంటే నువ్వు పౌరుడు కాదంటే పౌరుడు కాదు. ఇప్పుడు ఓటు హక్కు లేని వాళ్ళకి పెన్షన్లు తీసేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తున్నారు. పెన్షన్ లేని వాళ్ళకి పాస్పోర్ట్ రద్దు చేస్తున్నారు. రాజగోపాల్ అని టెలిగ్రాఫ్ ఎడిటర్ నిన్న మొన్న చర్చ అయింది. అంత పెద్ద ప్రముఖులకే ఓటు హక్కు లేక సంవత్సరం నుంచి అల్లాడి తిరుగుతున్నాడు, ఇప్పుడు చర్చ అయింది. ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకని సరదా అనేది ఒక పనికిమాలిన ప్రక్రియ. ఇది కావాలని బీజేపీ వాళ్ళు దేశం మీద రుద్దినటువంటి ఒక నిరంకుశమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని బదనాం చేసి దాన్ని మర్డర్ చేయడానికి, కిల్ చేయడానికి చేస్తున్నటువంటిది. వాళ్ళ పరిపాలన శాశ్వతం చేసుకొని నిరంకుశత్వాన్ని దేశం మీద రుద్దటానికి. రెండోది ఇంకో కారణం కూడా ఉంది, ఓట్లు తగ్గించాలి. ఓట్లు తగ్గించాలి ఎందుకంటే ఇప్పుడు ఓట్లు కొనుగోలే కదా వ్యాపారం అంతా. ఇప్పుడు ఒక ఇంటికి పోతే 10 ఓట్లు ఉంటే 10 రౌండ్లు 20,000 ఇవ్వమంటున్నారు. ఆ 10ని 5గా మార్చేస్తే 5 రౌండ్లు 10,000 సరిపోద్ది, సగానికి సగం ఇన్వెస్ట్మెంట్ తగ్గుద్ది. రెండోది వీళ్ళందరికీ ఇప్పుడు పేదవాళ్ళ ఓట్ల మీద ఆధారపడి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలి. సంక్షేమ కార్యక్రమం అమలు జరిపిన తర్వాత ఉచితాలు అని దాని మీద అన్ప్రొడక్టివ్ అని చర్చ అంతా, దాన్ని ఎత్తేయాలని అన్ని చర్చలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంతా కూడా. ముఖ్యంగా కార్పొరేట్లు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలను ఎత్తేయచ్చు, ఓట్లు వాళ్ళ మీద ఆధారపడి గెలిచే పరిస్థితి ఎప్పుడైతే పోద్దో, పేదల మీద ఆధారపడి గెలిచే పరిస్థితి లేకుండా పోతే, ఇప్పుడు ముస్లింలైనా, క్రైస్తవులైనా, దళితులైనా, బీసీలైనా వీళ్ళంతా పేదలే. బీజేపీ వాళ్ళకేమో ముస్లింలు, క్రైస్తవులు ఓట్లుగా ఉండకూడదు, మిగతా పార్టీలకేమో టీడీపీ, ఇతర పార్టీలకేమో పేదవాళ్ళు ఓట్లు ఉండకూడదు. ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవాలి, ఎన్నికల్లో సంక్షేమ పథకాలను ఎత్తేయాలి. ఇది కార్పొరేట్ ఎజెండా, కార్పొరేట్ కమ్యూనల్ ఎజెండా. ఇది చాలా తీవ్రమైన, భారతదేశ భవిష్యత్తుకు ప్రమాదకరమైనటువంటిది. ఏదో నాకు ఓటు వస్తుందా రాదా అనేది కాదు, ఓటు వస్తుందా రాదా అనేది పెద్ద సమస్య కాదు. పౌరసత్వం నిరాకరించడం, ఓటు హక్కు నిరాకరించడం అనేది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరిచేటువంటి చర్య. సార్, ఈ మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ చాలా రాష్ట్రాల్లో ఈ వివాదం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాత్రి 9 తర్వాత విపరీతమైన పోలింగ్ పెరిగింది, 47 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉందనండి. ఇవన్నీ కూడా ఏ లోపం వల్ల, ఎవరి ఫెయిల్యూర్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? ఎలక్షన్ కమిషన్ పాత్ర? ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేదు, వాళ్ళు ఇచ్చే లెక్కల్లో మీద కూడా విశ్వసనీయంగా లేవు. ఇప్పుడు ఆయన మన పరకాల ప్రభాకర్ మొత్తం డేటాని ఇచ్చాడు, ఆ డేటాలను ఇంతవరకు ఎవరు ఛాలెంజ్ చేయలే. అవును సార్, కొన్ని ఫ్యాక్ట్స్ ఏమిటి చెప్పాలిగా, కానీ ఫ్యాక్ట్స్ చెప్పరు. అంటే ఏదో సంథింగ్ జరిగిందని అర్థం. ఇది ఎవరు చేస్తున్నారు మ్యానిపులేషన్? ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు చేస్తారు మ్యానిపులేషన్. ఈరోజు బీజేపీ గత 3 ఎన్నికల్లో మ్యానిపులేషన్ ద్వారానే గెలుస్తూ వస్తుంది.
ప్రజల అభిమానంతో కాకుండా మ్యానిపులేషన్తో గెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఉంటే స్వతంత్రంగా కూడా వ్యవహరించాలి. ఇప్పుడు స్వతంత్రం కూడా లేదు. సుప్రీంకోర్టు జడ్జిని తీసేశారు ఆయన నియామకంలో. అవును. ప్రతిపక్ష నాయకుడు ఒకడే, అది ప్రధానమంత్రి, ఇంకొక కేబినెట్ మంత్రి, వాళ్ళిద్దరే చెబితే అది జరిగిపోద్ది. వాళ్ళ చేతిలో కీలు బొమ్మలను పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఈ మధ్య ఎన్నికల కమిషన్ వాళ్ళు మాట్లాడిన చూస్తే వాళ్ళు ఎన్నికల కమిషన్ కాదు రాజకీయ నాయకులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును సార్. అందుకని ఎన్నికల కమిషన్ వ్యవస్థ బలహీనపడటం కూడా మనకు ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం. సార్, రాబోయే 3 సంవత్సరాల్లో మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? సిపిఎం ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ప్రజల్లో మళ్ళీ తిరిగి వేళ్ళూనుకోవటానికి అవసరమైన చర్యలు, దాని మీద మేము మెయిన్గా ఫోకస్ పెట్టాం. కేంద్రంలో బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు మద్దతు ఇచ్చినా సరే వాళ్ళతో మేము కలిసి పనిచేయం. ప్రధానంగా ప్రజా ఉద్యమాల కేంద్రీకరించి మా బలాన్ని పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టాం. ఇది మా ఎజెండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.